no small problem, but according to their books. కృపగల మా తండ్రి, పరిశుద్ధుల జీవం గల తండ్రి, అద్వితీయుడ నాయన, మీకు వందనములు స్తుతులు నాయన. మరి ఒకసారి ఇక్కడ మేము నాయన ఇక్కడ చేరి నాయన మా తండ్రి మీ గురించి తెలుసుకోవటానికి, నాయన పరిశుద్ధ గ్రంథంలోని నిగూఢమైన సత్యాలను తెలుసుకోవటానికి ఇక్కడ చేరి ఉండగా మా తండ్రి మమ్మల్ని అందరిని ఆశీర్వదించండి తండ్రి. నాయన పాస్టర్ గారికి కావాల్సిన చక్కటి నాయన బైబిల్ పరిజ్ఞానాన్ని, జ్ఞానం అనుగ్రహించి మేము వేడుకుంటున్నాం తండ్రి. పాస్టర్ గారి ద్వారా మాతో మాట్లాడమని మేము వేడుకుంటున్నాం తండ్రి. మేము నాయన మీ గురించి బాగా తెలుసుకుని నాయన మా తండ్రి, మా ప్రభువా, మీకు మహిమకరంగా మేము అందరం ఉండే విధంగా ఈ యొక్క గొప్ప ఆశీర్వాదం మా అందరికి అనుగ్రహించమని, చేరున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించమని, ఈ యొక్క కార్యక్రమం అంతట్లో మీరుండి నాయన ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా నాయన నడిపించమని యేసు అతి శ్రేష్టమైన నామమును బట్టి మిక్కిలి వినయముగా ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఓకే, దేవుని దయా సంకల్పాన్ని బట్టి మరొకసారి ఈ బైబిల్ స్టడీలో పాల్గొంటున్నకు దేవుడు మనకు అనుగ్రహించిన తరుణాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. మరి ఈ వారం జెనసిస్ 41 నుంచి మనము వీలైనంత వరకు 43 వరకు కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. సో బిఫోర్ గోయింగ్ ఇన్, లాస్ట్ వీక్ చంద్రపాల్ గారి కుమారుడు సన్నీ ఒక ప్రశ్న వేశాడు. ఆ ప్రశ్నకు అనగా గ్రూప్ లో వేశాడు. ఆ ప్రశ్నకు జవాబు చెప్పి ఆ తర్వాత మనం ముందుకు వెళ్దాం. ఆయన వేసిన ప్రశ్న ఆదికాండము 15వ అధ్యాయం 13 నుంచి కనబడుతుంది. నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశం వారికి దాసులుగా ఉందరు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. తర్వాత వారు మిక్కిలి ఆశతో బయలుదేరి వచ్చేదరు. నీవు క్షేమంగా నీ పితరుల యుద్ధకు పోయేదవు. మంచి వృద్ధాప్యమందు పాతి పెట్టబడ్డవు. అమోరీల అక్రమం ఇంకా సంపూర్ణం కాలేదు కనుక నీ 4వ తరం వారు ఇక్కడికి మరలా వచ్చినని నిశ్చయంగా తెలుసుకోమని అబ్రహాముతో చెప్పాను. ఇక్కడ మనము ఇక్కడ ప్రశ్న ఏంటంటే 400 సంవత్సరాలు శ్రమపరచబడతారు. అది జరిగింది 400 సంవత్సరాలు. ఆ తర్వాత 4వ తరం వారు వస్తారు అన్నప్పుడు 4వ తరం ఎలా అవుతుంది అనేది ఒక ప్రశ్న. హౌ ఇట్ కెన్ బి ఏ 4th జనరేషన్. సో దానికి మనకు బైబిల్లో నిర్దిష్టమైన ఆన్సర్స్ లేకపోయినప్పటికీ we can speculate 2 different reasons. 4వ తరం అనే దానికి 2 different reasons మనము స్పెక్యులేట్ చేయొచ్చు. ఒకటి, ఇప్పుడు ఒక తరం అంటే 40 సంవత్సరాలు. సో ప్రజెంట్ కాంటెక్స్ట్ లో ఒక జనరేషన్ అంటే 40 years. సో ఆ రోజుల్లో అబ్రహాము సంతానం కలిగింది 100 సంవత్సరాల కాలం. అలాగే మోషే కాలానికి వచ్చేసరికి మోషే 40 years టైంలో అతను అడవికి పారిపోయినప్పుడు అప్పుడు ఇంకా పెళ్లి కాలేదు. సో 8 years అప్పుడు వెనక్కి వస్తాడు. అప్పటికి పెళ్లి అయ్యి 2 పిల్లలు పుడతారు. సో ఆ రోజుల్లో జనరేషన్ అంటే ఒక తరము అంటే ఇప్పటి వల్లే 40 years కాకపోతే, ఎందుకంటే వాళ్ళ స్పాన్ ఆఫ్ లైఫ్ కానీ లేకపోతే వాళ్ళు జీవించిన జీవిత కాలం కానీ అధికం కాబట్టి ఆనాటి కాల పరిస్థితులు బట్టి 400 సంవత్సరాలు 4 తరాలుగా భావించబడి ఉండవచ్చు. అదొక రీజన్. ది సెకండ్ రీజన్ అంటే స్పిరిచువల్ ఆస్పెక్ట్ లో మనం గమనిస్తే అబ్రహాంతో చెప్పబడ్డ మాట అది. అబ్రహాము తర్వాత 4వ తరం. అబ్రహాము కుమారుడు ఎవరు? నెక్స్ట్ జనరేషన్ ఎవరు? ఐజాక్. ఐజాక్ తర్వాత ఎవరు? జేకబ్. జేకబ్ తర్వాత ఎవరు? జోసెఫ్. అక్కడికి ఎన్ని జనరేషన్స్ అయినాయి? అబ్రహాం తర్వాత ఐజాక్, అబ్రహాం తర్వాత మీ తర్వాత 4వ తరం అని అబ్రహాం తర్వాత ఐజాక్, జేకబ్ అండ్ జోసెఫ్.
సో ఆ తర్వాత ఇమీడియట్ గా మనకు కనిపించే వ్యక్తి ఎవరు? మోసెస్ కదా. సో ఈ మధ్య కాలంలో జీవించిన వాళ్ళు అనగా దోస్ హు ఆర్ ఫెయిత్ఫుల్ అంటు గాడ్ అండ్ వాక్డ్ అకార్డింగ్ టు గాడ్, దేవుని చేత ఇస్సాకు ఏర్పరచబడ్డాడు, ఫస్ట్ జనరేషన్ అబ్రహాం తర్వాత యాకోబు తర్వాత యోసేపు తర్వాత మనకు మోషే కనబడతాడు. మిగతా వాళ్ళందరూ కూడా దేవుని ఎరుగని ప్రజలుగా ఉన్నారు కాబట్టి దే మే నాట్ బి ట్రీటెడ్ యాజ్ ది గాడ్స్ పీపుల్, గాడ్స్ జనరేషన్ అని భావించే అవకాశాలు ఉన్నాయి. సో ఈ రెండు స్పెక్యులేషన్స్ ఆనాటి ఆయుష్ కాలాన్ని బట్టి తీర్మానం అనగా ఒక్కొక్క జనరేషన్ 40 years అని చెప్పుకోవడానికి అవకాశం ఉంది. ఆ తర్వాత దేవుని పట్ల ఫెయిత్ఫుల్ గా ఉన్నవారు ఎవరైతే నమ్మకంగా ఉన్నారో వారిని మాత్రమే దేవుడు పరిగణలో తీసుకున్నాడు. సో మీకు ఇది ఇంకా ఎగ్జాంపుల్ కావాలంటే మత్తయి సువార్త 1వ అధ్యాయంలో అబ్రహాం వంశావళి ఇస్తాడు, జీనియాలజీ. ఆ వంశావళిలో 14 generations, 14వ తరం అంటాడు. మీరు అది తర్వాత చదవండి, అంటే కాంటెక్స్ట్ కాదు కాబట్టి నేను మీకు చెప్తున్నాను. సో వారి మధ్యలో కొంతమంది వెళ్ళిపోయారు. ఆ 14 generation కౌంట్ చేసినప్పుడు మధ్యలో కొంతమంది వికెట్ కింగ్స్ యూదా జాతిలోంచి వికెట్ కింగ్స్ ఎవరైతే దే వర్ నాట్ ట్రీటెడ్ యాజ్ కంటిన్యూటీ. వారి జనాంగములో కొనసాగింపులో కొంతమంది వికెట్ కింగ్స్ ని పక్కకు పెట్టారు. మీరు మత్తయి సువార్తలో ఉన్న ఆ జీనియాలజీని అలాగే దినవృత్తాంతాల గ్రంథంలో ఉన్న జీనియాలజీని కంపేర్ చేస్తే ఒకసారి చదివితే చాలా మంది కొంతమంది రాజులు వారు ఆ వంశావళిలోంచి తోలివేయబడ్డారు, లేకపోతే వెలివేయబడ్డారు, తీసివేయబడ్డారు. సో ఆల్సో దీన్ని బట్టి ఆలోచిస్తే అబ్రహాము తర్వాత 4వ తరం అన్నప్పుడు ఇస్సాకు, యాకోబు, యోసేపు, మోషే. సో ఇలా భావించే అవకాశాలు ఉన్నాయి. సో సన్నీ ఓకేనా? అంకుల్ థ్యాంక్ యూ సో మచ్ అంకుల్. సో కమింగ్ టు ది ప్రజెంట్ లెసన్, దీనికి టైటిల్ మనం పెట్టుకోవాల్సి వస్తే జోసెఫ్ ఫ్రమ్ ప్రిజన్ టు ప్యాలెస్. లాస్ట్ వీక్ ఫ్రమ్ పిట్ టు ప్రిజన్ పెట్టాము, ఇప్పుడు ప్రిజన్ టు ప్యాలెస్ అనగా చెరసాల నుంచి ఆయన రాజమందిరానికి తీసుకుని పోబడతాడు. సో ఇక్కడ యోసేపు కలిగిన ఆ దర్శనం అనగా 17 సంవత్సరాల వయసులో కలిగిన ఆ దర్శనం, అలాగే ఆ దర్శనం కొనసాగింపుగా దేవుడు మరి ఆయన్ను తన ఇంటిలోంచి వేరు చేస్తాడు, అనగా తన తండ్రి ఇంటి నుంచి వేరు చేస్తాడు. వేరు చేసిన తర్వాత ఆయన దేవుడు నిర్ణయించిన ఆ భవిష్యత్తు పొందటానికి వివిధ రీతులుగా వివిధ అంచెలుగా డిఫరెంట్ స్టెప్స్, ఒక విధంగా చెప్పాలంటే స్టెప్స్ ద్వారా వెళ్తూ దేవుడు అతన్ని తాను నిర్ణయించిన భవిష్యత్తు పొందటానికి సిద్ధపరుస్తున్నాడు. గాడ్ వాస్ ప్రిపేరింగ్ హిమ్ టు ద డెస్టినేషన్ విచ్ గాడ్ హ్యాస్ సెట్ ఫర్ జోసెఫ్. అందుకే ఇవన్నీ మనకు కనబడుతున్నాయి. అలాగే ఈ కాలాన్ని అనగా ఈ చెరకాలానికి ముందు జరిగిన ఈ అంశాలను జ్ఞాపకం చేసుకుంటే యోసేపుతో పాటుగా దేవుడు తన ప్రణాళిక నెరవేర్చడానికి యోసేపు ఎక్కడ ఉంటే అక్కడ దేవుడు ఉన్నాడు. దేవుడు అతనికి తోడై ఉన్నాడు. పోతిఫర్ ఇంట్లో దేవుడు అతనికి తోడై ఉన్నాడు. పోతిఫర్ డెవలప్ అయ్యాడు. చెరసాలలో దేవుడు అతనికి తోడు, అనగా యోసేపు పట్ల దేవుని ప్రణాళిక నెరవేర్చడానికి యోసేపు ఒంటరిగా లేడు, యోసేపుతో పాటు దేవుడు ఉన్నాడు. ఈ వాస్తవాన్ని మనము గమనించాలి. అలాగే ముందుకు వెళ్ళక ముందు ఇంకొక విషయాన్ని మనం గమనించాలంటే
దేవుడు మన కొరకు అనగా వ్యక్తిగతంగా నీ కొరకు నా కొరకు ఒక 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 ప్రణాళిక సిద్ధపరిచినప్పుడు, ఒక భవిష్యత్తు తీర్మానం చేసినప్పుడు, దాని కొరకు ఆ ఆ తీర్మానము, దేవుడు నిర్ణయించిన తీర్మానం ఎప్పుడు కూడా పర్ఫెక్ట్ గా ఉంటుంది, ప్లాన్డ్ గా ఉంటుంది, ఆర్డర్ లో ఉంటుంది, దేవుని నిర్ణయ గడియలో నెరవేర్చబడుతుంది. It was a perfect plan and a planned one in order in his time. సో నేను నా వ్యక్తిగత జీవిత అనుభవాల్లో మేము జ్ఞాపకం చేస్తున్నట్లయితే, సో నేను పరిచర్యకు పిలువబడ్డప్పుడు చాలా చాలా లో బిగినింగ్. ఈనాడు దేవుని కృపను బట్టి ఈ స్థాయికి రావడానికి చాలా ఫేజెస్ లోంచి నేను రావడం జరిగింది. చాలా ఫేజెస్ నుంచి రావచ్చు. అవన్నీ చెప్పడానికి ఈరోజు మనం యోసేపు గురించి మాట్లాడుకున్నాం, పీటర్ గురించి కాదు కాబట్టి నేను ఒకే మాటలు చెప్తున్నాను. చాలా ఫేజెస్ నుంచి. సో కాబట్టి దేవుడు తాను నిర్ణయించిన ఆ భవిష్యత్తు నీవు నేను పొందటానికి దేవుడు ఒక ప్రణాళిక నిర్ణయిస్తాడు. ఆ ప్రణాళిక పర్ఫెక్ట్ గా ఉంటుంది. అదే రీతిగా ఆ ప్రణాళిక కూడా ఒక ప్రణాళికబద్ధంగా ఉంటుంది. అలాగే ఆ ప్రణాళిక ఒక క్రమంలో ఉంటుంది. అలాగే ఆ ప్రణాళిక దేవుడు నిర్ణయించిన గడియలో దేవుడు నిర్ణయించిన రీతిగా నెరవేర్చబడుతుంది. సో యోసేపు విషయంలో ఈ వాస్తవాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఎవ్రీథింగ్ ఇన్ ఆర్డర్ ఇన్ హిస్ టైమ్ అండ్ అల్టిమేట్లీ ఇట్ ఈస్ ఫర్ అవర్ బెనిఫిట్. ఫైనల్ గా బెనిఫిట్ పొందేది ఎవరు? మనం. అల్టిమేట్లీ ఫైనల్లీ ఇట్ ఈస్ అవర్ ఓన్ బెనిఫిట్. God plans, prepares, proceeds and makes us happy. సో కాబట్టి యోసేపుతో దేవుడు వెళ్ళాడు. ఈ వాస్తవాన్ని జ్ఞాపకం చేసుకో. అలాగే ఇంకా కొంత వెనక్కి వెళ్తే అబ్రహామును పిలిచాడు దేవుడు. అబ్రహాముతో పాటు దేవుడు వెళ్ళాడు కదా. అబ్రహాముతో పాటు వెళ్ళాడు. ఆ తర్వాత ఇస్సాకును పిలిచాడు. ఇస్సాకుతో పాటు దేవుడు వెళ్ళాడు. ఆ తర్వాత యాకోబును ఎన్నుకున్న తర్వాత యాకోబుతో దేవుడు వెళ్ళాడు. ఆ తర్వాత యాకోబుతో దేవుడు వెళ్ళిన తర్వాత ఇస్సాకు జీవితంలో ఏమి జరిగింది అన్నది ఆ వివరాలు డీటెయిల్స్ మనకు అప్పగించబడాల. ఓన్లీ హిస్ డెత్ వాజ్ రికార్డెడ్. కారణం ఏంటి? తాను ఎవరినైతే ఎన్నుకున్నాడో వారితో అనగా గాడ్ వాజ్ మూవింగ్ విత్ ద పీపుల్ హూమ్ హీ హాస్ చోజన్. గాడ్ వాజ్ మూవింగ్ విత్ ద పీపుల్ హూమ్ హీ హాస్ చోజన్. అబ్రహామును పిలిచాడు, అబ్రహాముతో వెళ్ళాడు. ఇస్సాకును పిలిచాడు, ఇస్సాకుతో వెళ్ళాడు. యాకోబుతో వెళ్ళాడు. అలాగే యాకోబు తర్వాత యోసేపును ఎన్నుకున్న తర్వాత దేవుడు యోసేపుతో వెళ్ళాడా, యాకోబుతో ఉండిపోయాడా? యోసేపుతో వెళ్ళాడు కదా. యోసేపుతో వెళ్ళాడు. సో కాబట్టి దేవుని ఎన్నికలో ప్రణాళికలో మనం ఉంటే, నీవు నేనుంటే, ఇట్ ఈస్ వెరీ వెల్ అండర్స్టూడ్ దట్ గాడ్ ఈజ్ విత్ అస్. గాడ్ ఈజ్, దేవుడు మనతో ఉన్నాడు. ఒకవేళ గుంటలో వేయబడ్డా, అవమానించబడ్డా, నిందలు వేయబడ్డా, చెరసాలలో వేయబడ్డా, అందరూ మరిచిపోయినా, విస్మరించినా దేవుడు తన నిర్ణయ గడిలో జ్ఞాపకం చేసుకుంటాడు. తన డిసైడ్ చేసిన డెస్టినేషన్ లోనికి మనల్ని తీసుకొని వెళ్తాడు. కాబట్టి లీవింగ్ జేకబ్ బిహైండ్, యాకోబును వెనక వదిలిపెట్టి యోసేపుతో పాటు దేవుడు ప్రయాణం చేసినట్లుగా ఇంకొక మాటలో చెప్పాలంటే, యోసేపుతో పాటు దేవుడు ఐగుప్తుకు వెళ్ళాడు. మనకు బాగా అర్థం కావాలంటే యోసేపుతో పాటు దేవుడు ఐగుప్తునకు వెళ్ళాడు. సో అనగా ఇదంతా నేను చెప్పినంత కూడా 41వ అధ్యాయానికి ముందు ఒక నేపథ్యాన్ని, బ్యాక్గ్రౌండ్ నేను మీకు చెప్పడం జరిగింది. అలాగే 40 అధ్యాయంలో
ఇద్దరు కళ్ళగంటారు. పానదాయకుల అధిపతి లేదా భక్షకాల అధిపతి. మరి వారిద్దరి కళ్ళ భావాన్ని చెప్పిన తర్వాత నన్ను జ్ఞాపకం చేసుకోమని యోసేపు అడగడం, అతను పానదాయకుల అధిపతి మర్చిపోవడం అది జరుగుతుంది. మరి ఆ తర్వాత 2 years జోసెఫ్ వాస్ స్టిల్ ఇన్ ద ప్రిజన్. 2 years జోసెఫ్ వాస్ స్టిల్ ఇన్ ద ప్రిజన్. అప్పుడు ఒక కళ ఎవరికి ఫరోకు వస్తుంది. ఆ కళలో 2 కళలు వస్తాయి. ఆ 2 కళలు కూడా ఒకే రకమైన భావాన్ని తెలియచేస్తాయి. నేను క్లుప్తంగా చెప్తాను. మొదటి కళ అంటే 8 నుంచి 7 అందమైన బలిసిన ఆవులు వస్తాయి. ఆ తర్వాత మరలా 7 వికారమైన చిక్కిపోయిన ఆవులు వస్తాయి. వచ్చిన వెంటనే సెకండ్ టైం వచ్చినటువంటి వికారమైన చిక్కిపోయిన ఆవులు ముందు వచ్చిన బలిసిన ప్యాటర్న్ బలిసిన ఆవులను మృంగివేయడం అనేది మనకు కనబడుతుంది. అలాగే రెండవ కళ 5వ వచనంలో అతడు నిద్రించి రెండవసారి కలను, అందులో మంచి పుష్టిగల 7 వెన్నులు ఒక దంటున పుట్టుచుండెను. మరి తూర్పు గాలి చేత చెడిపోయిన 7 పీల వెన్నులు వాటి తర్వాత మొలిచెను. అప్పుడు నిండైన పుష్టిగల ఈ 7 వెన్నులను పీల వెన్నులు మింగివేసెను. అంతలో ఫరో మేలుకొని అది కళ అని గ్రహించెను. తెల్లవారినప్పుడు అతడు మనస్సు కలవరపడను కనుక అతడు ఐగుప్తు సెక్రటరీలను అక్కడి విద్వాంసులందరినీ పిలువనంపి తన కళలను వివరించి వారితో చెప్పిన కానీ ఫరోకు వాటి భావము తెలుపగలవాడెవడును లేకపోయేను. సో 2 కళలు, ఆ 2 కళల భావాన్ని చెప్పమని అతను కలవరపడి అక్కడ ఉన్నటువంటి జ్యోతిష్యులను పిలిపిస్తాడు. అదే రీతిగా విద్వాంసులను పిలిపిస్తాడు. ఇక్కడ ఒక విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవడం ఏంటంటే, ఇశ్రాయేలు జనాంగము ఏర్పరచబడక ముందు, అనగా అబ్రహామును దేవుడు పిలవక ముందే మెసొపొతేమియా ఐగుప్తు యొక్క సివిలైజేషన్ చాలా డెవలప్ అవుతుంది. అనగా వీరింకా ఒక దేశముగా ఏర్పరచబడలేదు, ఒక రాజ్యముగా ఏర్పరచబడలేదు, ఒక కాన్స్టిట్యూషనల్ రూలింగ్ వాళ్ళకి లేదు. కానీ అప్పటికే మెసొపొతేమియా ప్రాంతం బాగా నాగరికత చెందిన దేశంగా ఉంది. అలాగే దాంతో పోటీగా ఈజిప్ట్ ఐగుప్తు ప్రాంతం కూడా చాలా నాగరికత జరిగిన. మోషే గురించి రాబడ్డప్పుడు మోషే ఐగుప్తులోని సకల విద్యల్లో ప్రావీణ్యత, అనగా సకల విద్యల్లో ప్రావీణ్యత అంటే అంతగా అభివృద్ధి చెందిన అన్ని కళల్లో కానీ, అన్ని శాస్త్రాల్లో కానీ, అన్ని సైన్సెస్ లో బాగా డెవలప్ అయిన కంట్రీ ఏదైనా ఉందంటే ఆ కంట్రీ ఈ వైపు ఐగుప్తు, ఆ వైపు మెసొపొతేమియా, మధ్యలో కనాను. కాబట్టి ఐగుప్తు అంత నాగరికత చెందిన దేశము. అందులో జ్యోతిష్యులు ఉన్నారు, అనగా జ్యోతిష శాస్త్రం తెలిసిన వారు ఉన్నారు. అలాగే విద్వాంసులు బాగా అనగా ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉన్నారు. సో అప్పటికే కాబట్టి వారందరికీ పిలిపించి వారి కళ భావాన్ని చెప్పబడ్డప్పుడు శకునగారులు కానీ విద్వాంసులు కానీ దే ఫెయిల్ టు ఇంటర్ప్రిట్ ద డ్రీమ్ ఆఫ్ ఫరో యొక్క కళ భావాన్ని చెప్పటానికి మరి అక్కడ వారు విఫలమైపోతారు. అప్పుడు ఈ పానదాయక అధిపతికి జ్ఞాపకం వస్తుంది. ఆ జ్ఞాపకం వచ్చి అప్పుడు అతడు చెప్పిన మాటలు ఒకసారి ఫరోతో చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకుంటే 10వ వచనం 9వ వచనం. అప్పుడు పానదాయకుల అధిపతి, నేను నా తప్పిదమును జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఫరో తన దాసుల మీద కోపగించి నన్నును భక్షకాల అధిపతిని మా యుగయులను రాజ సంరక్షక సేనాధిపతి ఇంట కావలిలో ఉంచెను. ఒక రాత్రి నేను అతడు మేమిద్దరము కళ్ళగంటిమి. ఒక్కొక్కడు వేరు వేరు బావుములు కళలు చేరి ఒకటి కంటిమి. అక్కడ రాజ సంరక్షక సేనాధిపతికి దాసుడై ఉండిన ఒక హెబ్రీ పడుచువాడు మాతో కూడా ఉండెను. అతనితో మా కళలు మేము వివరించినప్పుడు అతడు వాటి భావములు మాకు తెలిపెను. ఒక్కొక్కని కళ చొప్పున దాని భావము తెలిపెను. అతడు మాకు ఏ భావము తెలిపెను
ఆ భావములు చొప్పున మాకు జరిగెను. ఇక్కడ ఒక విషయం నేను జ్ఞాపకం చేయాలనుకుంటున్నది ఏంటంటే 10వ వచనం, ఫరో తన దాసుల మీద కోపగించి నన్నును భక్ష్యకారుల అధిపతిని మా యువలను రాజ సంరక్షక సేనాధిపతి ఇంట కావల్లో ఉంచెను. చెరసాల్లో ఉంచబడ్డాడా, ఇంట్లో ఉంచబడ్డాడా? చెప్పండి. రాజ సంరక్షక సేనాధిపతి ఇంట్లో ఉంచబడ్డాడు. ఆ రాజ సంరక్షక సేనాధిపతి ఎవరు? 39వ అధ్యాయము 1వ వచనం చూడండి. పోతీఫర్. కాబట్టి ఆ చెరసాలలో ఉంచబడ్డాడు అని వ్రాయబడ్డప్పటికీ కూడా he was under the house arrest. చెరసాలలో మిగతా నేరస్తుల వలె వేయబడకుండా హౌస్ అరెస్ట్ అనగా రాజ సంరక్షక సేనాధిపతి కాబట్టి రాజుగారి మందిరంలోనే తన గృహం కూడా ఉంటుంది కాబట్టి రాజ సంబంధమైన ఖైదీలు ఎవరైనా ఉంటే వారిని మిగతా దేశస్తులతో పాటు ఉంచకుండా అక్కడ సపరేట్ గా ఉంచుతారు. కాబట్టి అక్కడ ఉంచారు. అంటే యోసేపు మీద ఆరోపణ తన భార్య చేసినప్పటికీ యోసేపు మీద ఉన్న నమ్మకత్వాన్ని బట్టి పోతీఫర్ అతనిని చెరసాలలో ఉంచకుండా తన ఇంటిలో అనగా రాజా మందిరంలోనే ఒక గదిలో ఒక ఇంటిలో మరి తను ఉంచాడు, అనగా ఒక మంచి పొజిషన్ లోనే ఉంచాడు అని మనము గమనించడానికి గ్రహించడానికి అవకాశం ఉంది. సో కాబట్టి ఈ విషయం తెలిసిన తర్వాత ఫరో పిలిపిస్తాడు. 16వ వచనం చూడండి, 15 నుంచి. ఫరో యోసేపుతో నేను ఒక కలగంటిని, దాని భావమును తెలుపగల వారు ఎవరు లేరు. నీవు కలను విన్న ఎడల దాని భావమును తెలుపగలవని నిన్ను గూర్చి వింటినని అతనితో చెప్పినందుకు యోసేపు అది నా వలన కాదు, దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరం ఇచ్చినని ఫరోతో చెప్పాను. అది నా వలన కాదు, దేవుడే ఫరోకు ఉత్తరం ఇస్తాడు. సాధారణంగా ఈ పరిస్థితుల్లో మనమే ఉంటే రాజుగారు పిలిచి నాకు ఈ కష్టం వచ్చిందయ్యా, నాకు నువ్వు జవాబు చెప్పాలంటే ఏం చేస్తాం చెప్పండి? అతిశయిస్తాము, గర్విస్తాము, నన్ను మించిన లేడు అని చెప్పేసి రాజుగారే పిలిచాడు. సో నా వల్ల కాదు, గ్రేట్ కన్ఫెషన్, ఇది నా వల్ల కాదు, దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరం ఇచ్చును గాక. అనగా అక్కడ ఐగుప్తులో అన్య దేశంలో ఉండి విగ్రహారాధికుల మధ్య ఉండి వారి మధ్య దేవుడే అని చెప్పడం అనదాన్ని దేవుణ్ణి మహిమపరుస్తున్నాడు, దేవుని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. He was not taking the credit to his own self. యోసేపులోని గొప్పతనం అంటే he was not taking the credit to himself. సో ఈ దేవుడే అనే మాటలు నేను కొన్ని చదువుతాను. ఆ తర్వాత 18 నుంచి 16 నుంచి ఆ కళ చెప్పడము మనకు తెలుసు. ఆ కళను చెప్పిన తర్వాత 28వ వచనం చూడండి. నేను ఫరోతో చెప్పు మాట ఇదే, దేవుడు తాను చేయబోచున్నది ఫరోకు చూపించదు. సో దేవుడు తాను చేయబోతున్నది ఫరోకు చూపించదు. 32వ వచనం చూడండి. ఈ కార్యము దేవుని వలన నిర్ణయించబడినది కనుక ఇది దేవుడు శీఘ్రముగా జరిగించును, అందుచేతనే ఆ కళ ఫరోకు రెట్టింపబడెను. 2 విధాలుగా ఆ కళ ఎందుకు వచ్చిందంటే ద అర్జెన్సీ ఆఫ్ ది సిచ్యుయేషన్. 2 సార్లు, 1-2 సార్లు చెప్తున్నాను. కొన్నిసార్లు ఎవరికైనా మనం పని చెప్పినప్పుడు 1-2 సార్లు ఎందుకు చెప్తాం? మర్చిపోకుండా ఇమ్మీడియట్ గా చేయాలి. సో దేవుడు అది వెంటనే జరగబోతుంది కాబట్టి నీకు తెలియచేశాడంటూ ఇది దేవుడు చేయబోతున్న కార్యము, దేవుని కార్యము, దేవుని చేత నిర్ణయించబడింది, దేవుడే శీఘ్రంగా చేస్తాడు అని ప్రతి చోట దేవుడు 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 అనే మాటలు మరి యోసేపు మాట్లాడడం మనం గమనిస్తుంది. ఇక్కడ ఇంకొక డెలికేట్ విషయం ఏంటంటే ఫరో అనే మాటకు అర్థం ఏంటంటే గాడ్. దేవుడు అనే మాటకు అర్థం ఏంటంటే దేవుడు. ఫరో అనే మాటకు అర్థం ఏంటంటే దేవుడు. కాబట్టి దేవుడు అని నామధేయం కలిగిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి దేవుని గురించి చెప్పడం,
దేవుని గురించి చెప్పడం అది నిజంగా చాలా ఆశ్చర్యం కలుగుతుంది. కానీ యోసేపుకు దేవుడు ఇచ్చిన ఆ ధైర్యము కానీ దైవిక సంబంధమైన జ్ఞానము కానీ మరి ఆ విషయాన్ని తెలిసిన తర్వాత ఫరో ఇన్ టర్న్ ఏం మాట్లాడుతున్నాడు 38-39 వచనాలు చూడండి. అతడు తన సేవకులను చూచి ఇతని వలె దేవుని ఆత్మ గల మనుషుని కనుగొనగలమా అని. మరియు ఫరో దేవుడు ఇదంతయు నీకు తెలియపరచను కనుక నీ వలె వివేక జ్ఞానం గల వారు ఎవరు లేరు. నీవు నా ఇంటికి అధికారి అయి ఉండవలను, నా ప్రజలందరూ నీకు విధేయులందరూ, సింహాసనంలో మాత్రమే నేను నీకంటే పైవాడిని యోసేపుతో చెప్పాను. మరియు ఫరో చూడము, ఐగుప్తు దేశం అంతటి మీద నిన్ను నియమించి ఉన్నానని చెప్పాను. ఫరో తన చేతి మీద ఉన్న ఉంగరం తీసి యోసేపునికి పెట్టి సన్నపు నార బట్టలు తొలగించి అతని మెడకు బంగారు గొలుసు తన రెండవ రథం మీద ఎక్కించను. అతనికి వందనం చేయడం ఇవన్నీ మనకు కనబడుతున్నాయి. అక్కడ ఫరో కన్ఫెస్ చేస్తున్నాడు. ఏమని కన్ఫెస్ చేస్తున్నాడు? ఇతని వలె దేవుని ఆత్మగల మనుష్యుడు. ఎందుకంటే తన దగ్గర ఉన్న మంత్రజ్ఞులు కానీ విద్వాంసులు కానీ విఫలమైపోయినప్పుడు మరి ఒక బానిసగా తీసుకుని పోబడ్డ వ్యక్తి, చెరసాలలో వేయబడ్డ వ్యక్తి ఆ కళ భావాన్ని చెప్పినప్పుడు న్యాచురల్ గా ఒక రాజుగా ఉన్న వ్యక్తి, రాజసింహాసనం మీద ఉన్న వ్యక్తి దేవుని గురించి అతనితో చెప్పినప్పుడు వెంటనే ఏం చేయాలి? అతన్ని శిరచ్ఛేదనం చేయాలి. నేను దేవుణ్ణి, నాకేదో కళ వస్తే నువ్వేదో భావం చెప్తావని నిన్ను పిలిస్తే నాకు దేవుని గురించి చెప్తావా? నాకన్నా దేవుడు ఎవరు? నా దేశంలో నేనే కదా దేవుణ్ణి, నాకు దేవుని గురించి చెప్తావా అని వెంటనే శిరచ్ఛేదనం జరిగింది సార్. సో దేవుడు అని నామకరణం చేయబడ్డ ఆ రాజుగారే ఇతని వలె దేవుని ఆత్మగల మనుషుని కనుగొనగలమా అంటూ దేవుని గురించిన ఒక సాక్ష్యం ఇస్తాడు. అలాగే దేవుడు ఇదంతా నీకు తెలియచేసాడు కనుక నీ వంటి వివేక జ్ఞానం గల వారు ఇంకెవరు లేరు. అనగా మేము కానీ లేకపోతే మా రాజ్యంలో ఉన్నవారు కానీ ఇంకెవరు కానీ నీవు చెప్పిందా. ఇంకా ఆశ్చర్యం కలిగించే ఒక అంశం ఏంటంటే 7 సంవత్సరాలు 7 ఆవులు వస్తాయి, బలిష్టమైన వస్తాయి, ఆ తర్వాత 7 సంవత్సరాలు కరువు వస్తుంది అని ఆ కళ చెప్పినప్పుడు ఆ 7 సంవత్సరాలు ఆ పుష్టికరమైన ఆ పంట కాలం కదా. కాబట్టి ఫరో దాన్ని యాక్సెప్ట్ చేయవలసిన అవసరం లేదు. నువ్వెవరా చెప్పేది? నాకేదో కళ వచ్చిందంటే దేశం మీద కరువు అంటావేంటి? అక్కడ ఆవులు కనిపించా, నువ్వేమో కరువు అంటావేంటి అని, నువ్వేదో కళ చెప్పమంటే తప్పుడుగా మీద చెప్తున్నావు అని చెప్పేసి అలా కూడా యోసేపును శిక్షించే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా యోసేపు అనేవాడు ఒక బానిస, విద్యావంతుడు కాదు, యోగ్యవంతుడు కాదు, బానిస. బానిస మాటలు పరిగణలో తీసుకునడానికి అవకాశమే లేదు. బానిస మాటలు పరిగణలో తీసుకోవడానికి అవకాశమే లేదు. సో ఇది చాలా ఆశ్చర్యాన్ని కలిగించే అంశం. కాబట్టి దేవుడి దంతయు నీకు తెలియపరిచను కనుక నీ వలె జ్ఞాన వివేకము కలవారు ఎవరును లేరు అంటూ ఆ ఫరో చెప్పిన మాటలు మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఒక విషయాన్ని జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. దేవుని ప్రణాళికలో మనము నిర్ణయించబడ్డప్పుడు, దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు, ఆయన ప్రణాళిక చొప్పున నీ విషయంలో నా విషయంలో దేవుడు నిర్ణయించిన ఆ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నప్పుడు దేవుని ప్రణాళికలో నుంచి, దేవుని కృపలోంచి ఎవరు కూడా, ఏ శక్తి కూడా నిన్ను నన్ను తప్పించలేదు. ఒకసారి నేను రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం ఒకసారి తెరవండి. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం మొదట 28వ వచనం నేను చదువుతాను. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగటకై సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. సో యోసేపు దేవుని ప్రేమించిన వాడు గనుక, దేవుని సంకల్పము చొప్పున పిలువబడ్డవాడు గనుక
ఆ పిలువబడిన వారికి మేలు కలుగటకై సమస్తము సమకూడి జరుగుతున్నాయి. అలాగే 35వ వచనం చూడండి. క్రీస్తు ప్రేమ నుంచి మనల్ని ఎడబాపు వాడేవాడు శ్రమైనను బాధైనను హింసైనను కరువైనను వస్త్రహీనతను ఉపద్రవమైనను ఖడ్గమైనను మనల్ని ఎడబాపున. అలాగే 38వ వచనం. మరణమైనను జీవమైనను దేవదూతలను ప్రధానులను ఉన్నవేలను రాబోయేలను అధికారులను ఎత్తనను లోతలను సృష్టించబడిన మరి ఏదైనా మన ప్రభు అయిన క్రీస్తు యేసునందరి దేవుని ప్రేమ నుంచి మనల్ని ఎడబాపు నేరమని రూఢిగా నమ్ముచున్నాం. సో యోసేపు జీవితంలో గత కాలంలో కలిగిన శ్రమ అనుభవాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, మరి గుంటలో వేయబడ్డా, అతను బానిసగా అమ్మబడ్డా, అవమానించబడ్డా, చెరసాల్లో వేయబడ్డా, మరి ఏ పరిస్థితులు విపత్కరమైన పరిస్థితులు కలిగినప్పటికీ కూడా దేవుని ప్రేమ నుంచి ఎవరు కూడా మనల్ని ఎడబాపలేరు. అలాగే దేవుని ప్రేమించిన వారికి, ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తము సమకూడి జరిగించబడుతుంది. ఇది యోసేపు జీవితంలో జరిగిన గొప్ప కార్యం. సో వెంటనే ఆ తర్వాత మనకు ఆ స్టోరీ తెలుసు. హౌ జోసెఫ్ వాస్ గివెన్ ది అథారిటీ ఓవర్ ది ల్యాండ్ ఆఫ్ ఈజిప్ట్. ఆ తర్వాత 45వ వచనంలో యోసేపునకు పేరు మారుస్తాడు. యోసేపు జెఫ్రతా నేహు అనే పేరు పెడతాడు. అలాగే పొతిఫెరా కుమార్తెకు అసెనతు అని ఆమెను వచ్చి పెళ్లి చేస్తాడు. అప్పటికి యోసేపు వయసు 30 సంవత్సరాలు. ఎందుకు పేరు మార్చాల్సి వచ్చింది, అలాగే ఎందుకు ఒక ఐగుప్తురాలను పెళ్లి చేయాల్సి వచ్చింది అంటానికి ఒక లాజికల్ రీజన్ ఏంటంటే, యోసేపు హెబ్రీలను వారు ఐగుప్తీయులు గౌరవించరు, బానిసగా గుర్తిస్తారు. ఇంకొక మాటలు చెప్పండి, తర్వాత వాక్యం నేను చూపిస్తాను. అసహించుకుంటారు, హెబ్రీయుల్ని అసహించుకుంటారు. ఎందుకంటే వారు సాధారణమైన గొర్రెల కాపర్లు, పశువుల కాపర్లు, వాళ్ళు పశువులు మేపుకునే వాళ్ళు. ఇప్పుడు మన మెట్రోపాలిటన్ కాస్మోపాలిటన్ సిటీస్ లోనికి ఎవరైనా పల్లెటూరు నుంచి గొంగలి కట్టుకునే గొల్లవాడు వస్తే అతను ఏదన్నా నేను పెద్దగా ఉంటానంటే మనం అంగీకరిస్తామా? అసలు మన పక్కన కూర్చోడానికి ఒప్పుకోం కదా. కొన్నిసార్లు పెళ్లిళ్ళలో మనం కూర్చున్నప్పుడు మన పక్కన ఎవరైనా కొద్దిగా మార్చిపోయిన బట్టలు వేసుకుని వచ్చి పక్కన కూర్చుంటే వాడిని లేపడం లేపుతాం, లేకపోతే మనమన్నా లేచిపోతాం కదా. కాబట్టి యోసేపు కల భావము చెప్పినంత మాత్రాన, ఫరో అంగీకరించినంత మాత్రాన ప్రజలు అంగీకరించాలని లేదు. సో ప్రజల చేత తృణీకరించబడకుండా ఉండడానికి యోసేపు ఒక ఐడెంటిటీ మారుస్తాడు, పేరు మారుస్తాడు. పేరు మార్చడమే కాకుండా వారి యాజకుడైన పొతిఫెరా కుమార్తె ఇచ్చి, అనగా ఒక విధంగా చెప్పాలంటే ఐగుప్తునికి అల్లుడయ్యాడు. సో అల్లునికి జరిగే మర్యాదలు తెలుసు కదండి, రాజ్య మర్యాదలు జరుగుతాయి కదా అల్లుళ్ళకి. కాబట్టి ఐగుప్తులకు అల్లుడవుతాడు. అతని పేరు మారుతుంది, ఉనికి మారుతుంది. అక్కడ ఇద్దరు కుమారులు, ఒకరు మనస్సే 51వ వచనంలో, దేవుడు నా సమస్త బాధను నా తండ్రి ఇంటిని మరిచిపోనట్లుగా చేసను అంటూ ఒకరికి మనస్సే అని పేరు పెడతాడు. రెండవ వానికి ఎఫ్రాయిం అని పేరు పెడతాడు. నాకు బాధ కలిగ చేసిన దేశమందు నన్ను అభివృద్ధి పొందించను. సో ఇవన్నీ మనము జ్ఞాపకం చేసుకుంటే, దేవుడు ఏ రీతిగా తన ప్రణాళిక చొప్పున టోటల్లీ అకార్డింగ్ టు ద ప్లాన్ ఆఫ్ గాడ్ అండ్ ద పర్పస్ ఆఫ్ గాడ్ అండ్ ఇన్ హిస్ టైం దేవుడు ఏ రీతిగా ఎలివేట్ చేశాడో జ్ఞాపకం చేసుకుంటూ ఒకసారి కీర్తన గ్రంథము 105వ కీర్తన 16 నుంచి నేను చదువుతాను. 105వ కీర్తన 16 నుంచి 23 వరకు. దేశం మీదికి ఆయన కరువు రప్పించెను, జీవనాధారమైన ధాన్యమంతియు కొట్టివేసెను. వారికంటే ముందుగా ఆయన ఒకని పంపెను, యోసేపు దాసుడుగా అమ్మబడెను.
వారు సంకెళ్ల చేత అతని కాళ్ళు నొప్పించిరి, ఇనుము అతని ప్రాణమును బాధించెను. అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్కు అతని పరిశోధించుచూ ఉండెను. ఎవరిని? యోసేపును పరిశోధించుచూ ఉన్నది. అనగా జోసెఫ్ వాజ్ అండర్ ద టెస్ట్ ఆఫ్ గాడ్. శోధించడం కాదు, పరిశోధించుచూ ఉండేది. శోధన, నేను గత కాలం చెప్పాను, శోధన అపవాదం నుంచి వస్తుంది, పరిశోధన ఇన్వెస్టిగేషన్. గాడ్ వాజ్ ఇన్వెస్టిగేటింగ్ ద హార్ట్ ఆఫ్ జోసెఫ్ until he gets the position what God has set for Joseph. రాజు వర్తమానం పంపి అతని విడిపించెను, ప్రజల నేలిన వాడు అతని విడుదల చేసెను. ఇష్ట ప్రకారం అతడు తన అధిపతి నేలుటకు, అతని పెద్దలకు బుద్ధి చెప్పుటకును, తన ఇంటికి యజమానునిగాను తన యావదాస్తి మీద అధికారిగాను అతను నియమించెను. ఇశ్రాయేలు ఐగుప్తులోనికి వచ్చెను. ఇశ్రాయేల్ అంటే ఎవరు? యాకోబు. ఐగుప్తులోనికి వచ్చెను. యాకోబు హాము దేశమందు పరదేశిగా ఉండెను. ఆయన తన ప్రజలకు బహు సంతానాభివృద్ధి కలగ చేసెను. వారి విరోధుల కంటే వారికి అధిక బలమును దయచేశాను. సో ఆ తర్వాత కాలంలో కీర్తనకారుడు కూడా ఆ వాస్తవాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మరి ఏ రీతిగా యోసేపు పంపబడ్డాడో, వారికన్నా ముందుగా ఆ దేశంలో కరువు వస్తే ముందుగానే దేవుడు ఆ యోసేపును నిర్ణయించి పంపించడం, మరి ఆ కరువు కాలంలో ఇశ్రాయేలును అనగా యాకోబును దేవుడు కాపాడిన అనుభవాలు మనకు కనబడుతూ ఉన్నాయి. సో కమింగ్ టు ది 42వ అధ్యాయానికి మనం వద్దాం. అనగా ఆ తర్వాత కాలంలో యోసేపు అధికారిగా ఉండడం, ఆ పంట మొత్తం ఆయన సమీకరించిన తర్వాత ధాన్యం నిల్వలు చేయడం, ఇవన్నీ కూడా 41 చివరిలో వ్రాయబడ్డాయి. సో 42వ అధ్యాయంలో అక్కడ యాకోబు తన కుమారులను పిలిచి, మీరు ఇక్కడ ఐగుప్తులో ధాన్యం ఉందని వింటివి, మనము చావక బ్రతుకున్నట్లు మీరు అక్కడికి వెళ్ళి మన కొరకు అక్కడి నుంచి ధాన్యం కొనుక్కొని రమ్మని చెప్పగా, యోసేపు 10 మంది అన్నలు ఐగుప్తులో ధాన్యం కొనబోయిరి. ఆయనను ఇతనికి హాని సంభవించిందేమో అని యాకోబు యోసేపు తమ్ముడకు బెన్యామీనును అతని అన్నలతో పంపినవాడు కాడు. సో ఈ విషయాలు ఒకసారి మనము జ్ఞాపకం చేసుకుంటే, యోసేపు సహోదరులు 10 మంది ఎవరైతే యోసేపు పట్ల కుట్ర చేశారో, యోసేపును ఆ గుంటలో పడవేశారో, యోసేపును అమ్మివేశారో, అదే రీతిగా యోసేపు చనిపోయాడని మరి మేకపిల్ల రక్తంలో ముంచబడిన వస్త్రాన్ని తీసుకొచ్చి తండ్రిని మోసగించారు. ఈ 10 మందితో యాకోబు మాట్లాడుతున్న మాట, ఐగుప్తులో ధాన్యం ఉందని తెలుస్తుంది కాబట్టి మనము చావక బ్రతికున్నట్లు మీరు వెళ్ళి కొనుక్కొని రండి అని చెప్పడము మనకు తెలుసు. ఆ తర్వాత వారందరూ వెళ్తారు. 6వ వచనం చూడండి. అప్పుడు యోసేపు ఆ దేశం అంతటి మీద అధికారి అయ్యుండెను, అతడే ఆ దేశ ప్రజలందరికీ ధాన్యం అమ్మకము చేయవాడు కనుక యోసేపు సహోదరులు వచ్చి ముఖములు నేలను మోపి అతనికి వందనము చేసిరి. యోసేపు తన సహోదరులను చూచి వారిని గుర్తుపట్టి వారికి అన్యుని వలె కనబడి వారితో కఠినముగా మాట్లాడి, మీరెక్కడి నుంచి వచ్చిత్రని చెప్పెను. అలాగే 8వ వచనం చూడండి. యోసేపు తన సహోదరులను గుర్తుపట్టెను కానీ వారు అతన్ని గుర్తుపట్టలేదు. యోసేపు తన సహోదరులను గుర్తుపట్టెను కానీ వారు అతన్ని గుర్తుపట్టలేదు. సో ఇక్కడ 10 మంది అన్నదమ్ములు అక్కడికి వెళ్తారు, యోసేపు దగ్గరికి వెళ్తారు, వందనం చేస్తారు. యోసేపు తనని గుర్తుపడతారు వాళ్ళని, కానీ వారు యోసేపును గుర్తుపట్టరు. దానికి కారణం మనకు ఈజీగా గుర్తుపట్టవచ్చు. ఏంటంటే 17 సంవత్సరాల వయసులో కలగన్నవాడు మరి దాదాపు 13 సంవత్సరాల తర్వాత, అనగా 30 సంవత్సరాల వయసు కలిగిన ఆ కాలంలో 37 సంవత్సరాలకు అధికారంలోకి వస్తాడు. 7 సంవత్సరాలు పంట పండుతుంది. సో 37 years అప్పటికే యోసేపు. సో ఆ 7 సంవత్సరాల పంట నిల్వ చేసిన తర్వాత 8వ సంవత్సరం కానీ 9వ సంవత్సరం కానీ అన్నలు వస్తారు. సో 37 to 38 years వయసు ఉంటుంది కాబట్టి అది
మనిషి రూపము మారే వయసు 17 నుంచి మిగతా 17 సంవత్సరాలు 18 సంవత్సరాలు మనిషి రూపం మారే కాలం కాబట్టి అతన్ని గుర్తుపట్టడం అనేది కొద్ది కష్టం. ద సెకండ్ రీజన్ ఏంటంటే బానిసగా అమ్మిన వాడిని ఆ స్థానంలో వారు ఊహించుకోలేరు. మూడవ రీజన్ ఏంటంటే అక్కడ యోసేపుగా లేడు, పేరు మారింది. నాలుగవ రీజన్ ఏంటంటే మరి యూదుల ఇశ్రాయేలుల కాస్ట్యూమ్స్ వస్త్రాధారణ యోసేపు లేదు. యోసేపు ఎవరి ఏ వస్త్రాధారణ ఉన్నాడు? ఐగుప్తీయుల వస్త్రాధారణలో ఉన్నాడు. కిరీటము ధరించుకొని వారి కాస్ట్యూమ్స్ లో ఉన్నాడు కాబట్టి మరి యోసేపును గుర్తుపట్టే అవకాశాలు ఉండవు. ఒక బానిసగా అమ్మబడ్డవాడు అధికారిగా ఎలా ఉంటాడు అని వారు భావించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వారు గుర్తుపట్టే అవకాశాలు లేవు. సో కొద్దిగా త్వరగా వెళ్తే మీరు ఎందుకు వచ్చారంటే ధాన్యం కోసం అంటారు. మీరు ధాన్యం కోసం రాలేదు, మీరు స్పై కోసం వచ్చారు, వేగు చుట్టానికి వచ్చారు అని చెప్పడం. ఆ తర్వాత 11వ వచనంలో మేమందరం ఒక మనుషుని కుమారము, మేము యథార్థవంతులమే కానీ నీ దాసులమైన మేము వేగుల వారము కామని అతనితో చెప్పి, అనగా మేము చాలా సిన్సియర్ పీపుల్, యథార్థవంతులు. నిజంగా వాళ్ళు యథార్థవంతులండి. తమ్ముడిని చంపి నాన్న దగ్గరికి వచ్చి నాన్న పశువు ఇదిగో కూర మృగం చంపేసింది అని మరి మోసగించిన వాళ్ళు మేము యథార్థవంతులం, మేమందరం ఒక తండ్రి బిడ్డలం. కానీ ఒక యథార్థమైన మాట ఏంటంటే మేము 12 మందిమి, ఒకడు మా తండ్రి దగ్గర ఉన్నాడు, ఒకడు లేడు. ఏమయ్యాడో చెప్పడంలా, మళ్ళీ వాడిని ఏం చేసామో చెప్పడంలా. ఇగో మీ దేశానికి మేము అమ్మేమయ్యా, మీ రాజ్యంలో ఎక్కడో ఉండింటాడు అని కన్ఫ్యూజ్ కావాలిగా, అది కూడా లేదు. సో దే ఆర్ టెల్లింగ్ మేము యథార్థవంతులమే, వేగు చూచువారం కాము అని 13వ వచనం వరకు చెప్పడం తెలుస్తుంది. ఆ తర్వాత 16వ వచనంలో మీ తమ్ముని తీసుకుని వచ్చినకు మీలో ఒకని పంపుడి. 15 చదువుతాను. ఫరో జీవముతోడు మీ తమ్ముడు ఇక్కడికి వచ్చితేనే కానీ మీరు ఇక్కడి నుంచి వెళ్ళకూడదు. మీ తమ్ముని తీసుకుని వచ్చినకు మీలో ఒకని పంపుడి. అయితే మీరు బంధించబడి ఉందరు. అట్లు మీరు సత్యమున్నదో లేదో మీ మాటలు శోధించబడును. లేని ఎడల ఫరో జీవముతోడు మీరు వేగుల వారని చెప్పి వారిని 3 దినములు చెరసాలలో వేయించను. 18, 19. 3వ దినమున యోసేపు వారిని చూచి, నేను దేవునికి భయపడి వాడను, మీరు బ్రతుకున్నట్లు దీన్ని చేయుడి. మీరు యథార్థవంతులైనరా, మీ సహోదరుల్లో ఒకడు ఈ చెరసాలలో బంధించబడవలను. మీరు వెళ్ళి మీ కుటుంబముల కరువు తీరుటకు ధాన్యము తీసుకుని పోవుడి. మీ తమ్ముని నా యొద్దకు తీసుకుని రండి. అప్పుడు మీ మాటలు సత్యమైనట్టు కనబడును కనుక మీరు చావరని వారితో చెప్పాను. వారట్లు చేసిరి. ఇక్కడ ఒక గమనించాల్సిన ఒక వాస్తవం ఏంటంటే, మీ తమ్ముడిని తీసుకుని రండి అంటాడు. సో మీ తమ్ముడిని తెచ్చేంత వరకు మీలోంచి ఒకడు వెళ్ళండి, మిగతా 9 మంది ఇక్కడే ఉండండి. సో 10 మందిని చెరసాల్లో వేస్తాడు. 3 దినములు చెరసాల్లో ఉంటారు. 18వ వచనంలో 3వ దినమున చెరసాల్లోంచి వాళ్ళని పిలిచి 9 మంది పోండి, ఒక్కడు మాత్రం ఉండండి అంటాడు. మొదట ఏమన్నాడు? ఒకడిని ఉంచండి, 9 మంది వెళ్ళి వాడిని తీసుకురండి అంటాడు. మరలా 3 దినాల తర్వాత ఏమంటున్నాడు? 9 మంది పోండి, ఒక్కడిని ఉంచండి అంటాడు. సో యోసేపు మాట మార్చాడా? ఇలా మార్చడానికి ఒక రీజన్ ఏమైనా ఉందా? ఆలోచించండి. 9 మంది ఉండండి, ఒక్కడిని పంపించండి అన్నారు ఫస్ట్. 3 దినాలు చెరసాల్లో ఉన్నారు. 3వ దినం పిలిచి మీ 9 మంది పోండి, ఒకడిని మాత్రం ఉంచండి అంట. సో రీజన్ ఏంటంటే 9 మంది ఉండి ఒకడు వెళ్తే ఎంత ధాన్యాన్ని తీసుకుని వెళ్తాడు? ఒకడు ఉండి 9 మంది వెళ్తే ఎంత ధాన్యాన్ని తీసుకుని వెళ్తారు? ఎక్కువ ధాన్యం.
9 మంది నుంచి ఒకటి తీసుకుని వెళ్తే వాడి ఒక్కడికి సరిపోయే ధాన్యమే తీసుకెళ్తారు. అలాగే అక్కడ ఒకడిని ఉంచితే 9 మందిని పంపిస్తే ఎక్కువ ధాన్యం. యోసేపు ఆ 3 దినాల తర్వాత తన ప్లాన్ మారుస్తాడు. ఎందుకంటే తన తండ్రి ఇంటి వారికి అధిక రేషన్ పంపించాలి. ఒక్కడు అంతమందికి దాదాపు 70 మంది ఉంటారు ఆ ఇంట్లో. సో ఒకడు తీసుకుని వెళ్తే తక్కువ తీసుకుని వెళ్తాడు, 9 మంది తీసుకెళ్తే ఎక్కువ తీసుకెళ్తారు. సో అందుకని బహుశా యోసేపు తన ప్రణాళిక మార్చి ఉంటాడు. సో అక్కడ 21, 22, 23 వచనాలు, 24 నేను చదువుతాను. అప్పుడు వారు, నిశ్చయముగా మన సహోదరుని ఎడల మనము చేసిన అపరాధమునకు శిక్ష పొందుచున్నాము. అతడు మనలను బతిమలాడుకున్నప్పుడు మనం అతని వేదన చూచి వినకపోతిమి. అందువల్ల ఈ వేదన మనకు వచ్చునని ఒకరితో ఒకడు మాట్లాడుకునేది. మరియు రూబేను, ఈ చిన్నవాని ఎడల పాపము చేయకూడని నేను మీతో చెప్పలేదా? ఆయనను మీరు వినరైతిరి కనుక అతని రక్తాపరాధం మన మీదికి మోపబడుచున్నదని వారికి ఉత్తరం ఇచ్చెను. అయితే ద్విభాషి వారి మధ్య ఉండను కనుక తన మాట యోసేపు గ్రహించునని వారు తెలుసుకొనలేదు. అయితే వారి యొద్ద నుంచి అవతలకు పోయి ఏడ్చి మరలా వారి యొద్దకు వచ్చి వారితో మాట్లాడి వారిలో షిమ్యోనును పట్టుకొని వారి కన్నుల ఎదుట అతన్ని బంధించెను. సో ఇక్కడ వాక్య భాగాన్ని ఒక్కసారి, అనగా ఈ చదివిన వాక్య భాగాన్ని ఒక్కసారి మనం అనలైజ్ చేసుకుంటే అక్కడ రాయబడ్డ మాట గమనిస్తే వారు అక్కడ యోసేపునకు చేసిన దాన్ని అక్కడ కన్ఫెస్ అవుతున్నారు. సో మొదట మేము యథార్థవంతులము అన్నప్పుడు వారిలో యథార్థత కనిపించలేదు. కానీ ఇక్కడ యోసేపు దగ్గర నిలబడి మనము ఆ యోసేపు పట్ల మనము చేసింది, రూబేను ప్రాముఖ్యంగా అంటాడు, నేను మీతో చెప్పలేదా, ఇలా చేయొద్దయా, వాడిని చంపొద్దని చెప్పలేదా? మనం గత వారాల్లో గత క్లాస్ లో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆ గుంటలో పడవేసే అతను చంపొద్దనే ఆలోచన రూబేను వారించడం మనము చూస్తాము. అతని గుంటలో వేయబడ్డ తర్వాత తిరిగి రూబేను వచ్చినప్పుడు అక్కడ కనిపించకపోతే రూబేను దుఃఖించడం కూడా మనము చూస్తాం. సో రూబెన్ వాజ్ ద వన్ హూ ట్రై టు స్టాప్ కిల్లింగ్ జోసెఫ్. సో ఇక్కడ రూబెనే పెద్దవాడేంటి మరలా అంటున్నాడు, నేను చెప్పాను కదా, సో వాని రక్తాపరాధం మన మీదకి వచ్చింది, ఇక మన పని మరణమే అని అక్కడ కన్ఫెస్ అవుతుంటే ద్విభాషి అక్కడ ఉండెను. ద్విభాష అంటే 2 భాషలు తెలిసిన వాడు. కాబట్టి యోసేపు వారు హిబ్రూ భాషలో మాట్లాడుకుంటుంటే యోసేపుకు హిబ్రూ భాష తెలుసు కాబట్టి బాగా అర్థమైపోతాను. వాళ్ళ అన్నల మాటలు బాగా అర్థమైపోతున్నాయి. వాళ్ళకి తెలియదు ఆ విషయం, పాపం వాళ్ళకి తెలీదు. కాబట్టి ఇవన్నీ విన్న తర్వాత వాళ్ళ అన్నల కన్ఫెషన్ యోసేపు గ్రహిస్తాడు. గ్రహించిన తర్వాత ఒకడిని పట్టుకుంటాడు, ఆ ఒకడిని తానే స్వయంగా బంధిస్తాడు. అక్కడ రాయబడ్డ మాట చూడండి, తానే షిమ్యోనుని పట్టుకుంటాడు, తానే స్వయంగా బంధిస్తాడు. ఇక్కడ వై షిమ్యోన్? ఆ 10 మందిలో షిమ్యోనుని ఎందుకు బంధించాలి? మనకు దీనా స్టోరీ జ్ఞాపకం చేసుకున్నాం కదా. దీనా స్టోరీలో లేవి, షిమ్యోను ఇద్దరు వెళ్ళి షెకెము వాళ్ళందరినీ చంపేస్తారు కదా. సో ద క్రూయల్ మెంటాలిటీ షిమ్యోన్ లో ఉండొచ్చు, మనుషులను చంపే ఆ క్రూయల్ మెంటాలిటీ. సో మేబీ యోసేపు విషయంలో కాన్స్పిరసీ లీడ్ చేసింది కూడా షిమ్యోన్ అయి ఉండవచ్చు. ఎందుకంటే అతని మైండ్ సెట్ అటువంటిది కాబట్టి ఈ కాన్స్పిరసీ కూడా షిమ్యోనే చేసి ఉండవచ్చు. కాబట్టి యోసేపును బంధించిన షిమ్యోనును యోసేపు తిరిగి బంధిస్తాడు. సో దానికి ఇంకొక రీజన్ కూడా మనం గమనించవచ్చు. ఏంటంటే ఒకవేళ షిమ్యోనుని బంధించమని ఐగుప్తీయులకు యోసేపు సెలవిస్తే ఐగుప్తీయులు బంధించే విధానం చాలా కఠినంగా ఉంటుంది.
కాబట్టి స్మూత్ హ్యాండ్లింగ్ కోసం యోసేపు తానే స్వయంగా షిమ్యోనును పట్టుకొని మరి బంధించి ఉంటాడు అనేది ఒక విషయం మనం గమనించవచ్చు. కాబట్టి అక్కడ వారు హీబ్రూ భాషలో మాట్లాడుకున్న ఆ మాటలు గమనించినప్పుడు మరి వారిలో ఆ మాటల్లో యథార్థత కనిపిస్తుంది. అలాగే 26 నుంచి 38 వచనాల్లో వారు తిరిగి వెనక్కి వెళ్తారు. వెళ్ళిన తర్వాత వారు వెళ్ళుచుండగా ఆ గాడిదల మీద వారు మోపుకున్న ఆ మూటల్లో ఒకటి కనబడుతుంది. వారి రొక్కం అనగా వెండి నాణ్యాలు కూడా ఆ మూటల్లో ఉండడం. ఇంటికెళ్ళి చూస్తే మొత్తం ప్రతి వారి మూటల్లో యోసేపు ఆ ధాన్యం కొనుక్కోవడానికి తెచ్చిన రొక్కం అంతా కూడా దాంట్లో మళ్ళీ కనబడుతుంది. దీనివల్ల వాళ్ళకి భయం పెరిగిపోతుంది. ఎందుకు భయం పెరిగిందంటే తిరిగి వెనక్కి వెళ్ళలేరు. రెండవసారి వెళ్తే ఏమవుతుంది, మీరు డబ్బులు ఇవ్వకుండానే ధాన్యం తీసుకెళ్ళారని చెప్పి ఈసారి పట్టుకొని చంపేస్తారు. కాబట్టి వారికి భయం పెరిగిపోతుంది. ఆ భయం పెరిగిపోయి వెనక్కి వెళ్ళకపోతే ఏమవుతుంది, షిమ్యోను చంపబడతాడు. కాబట్టి అన్నలకు ఒక పరీక్ష ఏంటంటే యోసేపును చంపిన రీతిగానే లేకపోతే యోసేపును అమ్మిన రీతిగానే షిమ్యోను పట్ల కూడా వారు తమ క్రూయాలిటీ ప్రదర్శిస్తారా? అన్నదమ్ముల మధ్య అనుబంధం ఉందా? మార్పు వారిలో కలిగిందా? షిమ్యోను పట్ల ప్రేమ ఉందా? ఆ ప్రేమకు ఒక రకమైన పరీక్ష. ఈ పరీక్షకు ఒక కారణం ఏంటంటే స్పిరిచువల్ ఆస్పెక్ట్ మనం ఆలోచిస్తే దేవుడు 12 యాకోబులోంచి 12 గోత్రకర్తలను ఎన్నుకుంటాడు. ఆ 12 గోత్రకర్తలు ఇశ్రాయేలు జనాంగముగా ఏర్పాటు చేయబడతారు, ఒక రాజ్యంగా ఏర్పాటు చేయబడతారు. కాబట్టి ఈ 12 గోత్రాలు కలిసి ఒక రాజ్యముగా ఏర్పాటు చేయబడాలంటే 12 గోత్రాల మధ్య సమాధానము, ప్రేమ, సంఘీభావం ఉండాలి కదా. 12 గోత్రాలు కలిసిమెలిసి ఉండాలి కదా. కాబట్టి 12 గోత్రాల నుంచి షిమ్యోను వెళ్ళిపోయాడు అనుకోండి, షిమ్యోను విస్మరించారనుకోండి, సో వారిని ఒక రాజ్యముగా దేవుడు ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంటుందా? సో ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ టెస్ట్ ఆఫ్ ఫెయిత్. వారి విశ్వాసానికి ఒక పరీక్షగా కూడా మనము భావించే అవకాశం ఉంటుంది. కాబట్టి వారు మరి తిరిగి వెళ్ళటానికి వారి మూటల్లో రూకలు ఉన్నాయి. కాబట్టి వెళితే షిమ్యోనుతో పాటు మమ్మల్ని కూడా చంపేస్తారు, వెళ్ళకపోతే షిమ్యోను చంపబడతాడు. కాబట్టి మనము ఏం చేయాలి? అది 42వ అధ్యాయంలో మనకు కనిపించే ఒక అంశం. అనగా వారి యథార్థతకు అన్నదమ్ముల మధ్య ఉండే అనుబంధానికి ఒక పరీక్షగా దేవుడు యోసేపు ద్వారా అనుగ్రహించబడిన పరీక్ష కూడా మనము గమనించవచ్చు. 43వ అధ్యాయం కూడా క్లుప్తంగా మనం వెళ్దాం. 43వ అధ్యాయానికి వచ్చేసరికి యాకోబు మరలా అంటాడు, అయ్యా ధాన్యం అయిపోయింది, మీరు ఇంకా ఏం వెయిట్ చేస్తున్నారు, మరలా వెళ్ళి కొంత ఆహారము తీసుకుని రండి అనగానే 3వ వచనంలో యూదా అతని చూచి, ఆ మనుష్యుడు మీ తమ్ముడు మీతో ఉంటేనే కానీ మీరు నా ముఖము చూడకూడదని మాతో గట్టిగా చెప్పాను. కాబట్టి నీవు మా తమ్ముని మాతో పంపిన ఎడల మేము వెళ్ళి నీ కొరకు ఆహారము కొందుము, నీవు వాని పంపనొల్ల మేము వెళ్ళము. ఆ మనుషుడు మీ తమ్ముడు మీతో లేనిలా మీరు నా ముఖము చూడకూడదని మాతో చెప్పెను అనే మాట కనబడుతుంది. దానికి ముందు 42వ అధ్యాయం 37వ వచనం ఒకసారి చూద్దాం. అందుకు రూబేను, నేను అతన్ని నీ యొద్దకు తీసుకుని రాని ఎడల నా 2 కుమారులను నీవు చంపవచ్చును, అతని నా చేతికి అప్పగించుము, అతనిని మరలా నీ యొద్దకు తీసుకుని వచ్చి అప్పగించని అతని తండ్రితో చెప్పాను. అయితే అతడు, నా కుమారుని మీతో వెళ్ళనీయను, ఇతని అన్న చనిపోయాను, ఇతడు మాత్రమే మిగిలిపోయినాడు, మీరు పోవు మార్గమున ఇతనికి హాని సంభవించినట్లా
నెరసిన వెంట్రుకలు కలిగిన నన్ను మృతుల్లోకంలోనికి దుఃఖముతో దిగిపోయినట్లుగా చేయుదురు. సో ఇక్కడ ఇద్దరు తండ్రితో మాట్లాడతారు. ఒకరు ఏంటంటే, మేము తిరిగి వెళ్ళాలి, వెళ్ళి షిమ్యోనును తేవాలంటే మాతో పాటు బెన్యామీన్ రావాలి. సో బెన్యామీన్ యాకోబు పంపించను అంటాడు. అప్పుడు 42వ అధ్యాయంలో రూబేన్ ఏమంటాడంటే, నేను తీసుకుని వెళ్తానయ్యా, నేను మళ్ళీ తెస్తాను, ఎట్లయినా తెస్తాను, ఒకవేళ తేకపోతే నా ఇద్దరు కుమారులను చంపేసేయి అనగా హీ వాజ్ ఓతింగ్ హిస్ 2 sons ఫర్ బెంజమిన్ కొరకు తన ఇద్దరు కుమారులను పరంగా పెడతాడు. కానీ యాకోబు ఒప్పుకోడు. 43వ అధ్యాయంలో యూదా మళ్ళీ అడుగుతాడు. ఏమని అడుగుతాడంటే, మరలా వెళ్ళి తీసుకుని రావాలంటే 6వ వచనం చూడండి. అందుకు ఇశ్రాయేలు, మీకు ఇంకొక సహోదరుడు కలడని మీరు ఆ మనిషితో చెప్పి నాకు ఇంత శ్రమ కలగ చేయనేలా అనగా వారు ఆ మనుషుడు మీ తండ్రి ఇంకా సజీవుడై ఉన్నాడా, మీకు సహోదరుడు ఉన్నాడా అని మమ్మల్ని గూర్చి మా బంధువులు గూర్చి ఖండితముగా అడిగినప్పుడు మేము ఆ ప్రశ్నలకు తగినట్టుగా అతనికి వాస్తవము తెలియచెప్పితిమి. మీ సహోదరుని తీసుకుని రండని అతడు మాకు చెప్పునని మాకెట్లు తెలియను. యూదా తన తండ్రి అని ఇస్రాయేలు చూచి, ఈ చిన్నవాడిని నాతో కూడా పంపము, నేను లేచి వెళుదము, అప్పుడు మేమే కాదు నీవును మా పిల్లలను సావక బ్రతుకుదుము. నేను అతని గూర్చి పూటపడదును, నీవు అతని గూర్చి నన్ను అడగవలనను. నేను అతని తిరిగి నీ యొద్దకు తీసుకుని వచ్చి నీ ఎదుట నిలవబెట్టని ఎడల ఆ నింద నా మీద ఎల్లప్పుడూ ఉండును. సో ఇక్కడ ప్రమాణం చేసిన ఈ ఇద్దరిలో రూబేను ఏమైనా ప్రమాణం చేస్తాడంటే, నా ఇద్దరు కుమారులను నీకు అప్పగిస్తానంటాడు. యూదా ఏమన్నాడు, నేనే నీకు పూటబడి ఉంటాను అనగా నేనే ఈ నిందను నేను తీసుకుంటాను, నేనే నన్ను గురించి నువ్వేమైనా చేయొచ్చు అనగా ఏ పర్సనల్ కన్ఫెషన్ లేకపోతే కమిట్మెంట్. తన కుమారులను ఇవ్వడం వేరు, నేనే నీకు అప్పగించుకుంటున్నానని చెప్పడం వేరు. అప్పుడు మీరు నాకు ఇంత శోకం ఎంత తెచ్చారయ్యా, మీరు అక్కడికి వెళ్ళి మీకు ఇంకా తండ్రి ఉన్నాడని ఇంకో తమ్ముడు ఉన్నాడని ఎందుకు చెప్పారు అని యాకోబు అడిగితే అతడు గుచ్చి అడిగాడు, మేము అబద్ధము చెప్పలేకపోయాము. అతను అనగా ఆ అన్నదమ్ముల్లో ఒక కన్ఫెషన్ అనేది చాలా స్పష్టంగా, ఒక మార్పు అనేది చాలా స్పష్టంగా కనబడుతున్నట్టుగా మనకు కనబడుతుంది. అప్పుడు మరి రూబేను మాటను బట్టి తన బెన్యామీను పంపని యాకోబు యూదా మాటను బట్టి పంపించాడా అంటే, మరి ఇక్కడ గమనించండి, అతను ఒక ప్రణాళిక వేస్తాడు. కొంత కానాలోంచి అక్కడ శ్రేష్టమైన వాటిని కొన్ని తీసుకుని వెళ్ళమని చెప్తూ 13వ వచనం చూడండి, 13-14. మీ తమ్ముని తీసుకుని లేచి ఆ మనిషి వద్దకు తిరిగి వెళ్ళుడి, ఆ మనుషుడు మీ ఇతర సహోదరుని బెన్యామీనును మీకు అప్పగించినట్లు సర్వశక్తుడైన దేవుడు ఆ మనుషుని ఎదుట మిమ్మల్ని కరుణించును గాక. నేను పుత్రహీనుడై ఉండవలసిన ఎడల పుత్రహీనుడు అగుదునని వారితో చెప్పాను. కాబట్టి యాకోబు బెన్యామీను పంపించినప్పుడు యూదా మీద కాదు, రూబేను మీద కాదు, కానీ సర్వశక్తి గల దేవుని మీద నమ్మకం ఉంచి ఆ దేవుని మీద ఆధారపడి మరి పంపించడం అనేది మనకు కనిపిస్తుందనగా ఆ దేవుని వాగ్దానాన్ని బహుశా మరి యాకోబు జ్ఞాపకం చేసుకుని ఉండొచ్చు. ఎందుకంటే దేవుడు వాగ్దానం చేశాడు, నీ పేరు ఇశ్రాయేలు, నీ ద్వారా నీ సంతానం అభివృద్ధి పరుస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. కాబట్టి మరి వాగ్దానం చేసిన దేవుడు నా సంతానం నుంచి ఒక్కొక్కరిని ఈ రీతిగా పోగొట్టుకొనలేను. కాబట్టి వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు కనుక ఆ నమ్మదగిన దేవుడు నా కుమారుని తిరిగి నా వెనక్కి తీసుకుని వస్తాడు అని దేవుని మీద ఆధారపడి మరి బెన్యామీను పంపించడం కనబడుతుంది. అలాగే 15వ వచనం నుంచి 18 వరకు మనం గమనిస్తే యోసేపు ఆ గృహ నిర్వాహకుని పిలిచి ఈ మనుషులను తీసుకుని వెళ్ళి ఒక వేటను కోసి వంట సిద్ధము చేయించుము, మధ్యాహ్నం మంది ఈ మనుషులు నాతో కూడా భోజనం చేయదని చెప్పాను. యోసేపు చెప్పినట్టు అతడు చేసి ఆ మనుషులను యోసేపు ఇంటికి తీసుకుని వెళ్ళను. ఆ మనుషులు యోసేపు ఇంటికి రప్పించబడినందున
వారు భయపడి మొదట మన గోనెల్లో తిరిగి పెట్టబడిన రూకల నిమిత్తము అతడు మన మీదికి అకస్మాత్తుగా వచ్చి మీద పడి మన దాసులుగా చెరపట్టి మన గాడిదలను తీసుకున్నటకు లోపలికి తెప్పించుననుకొని. ఎంత భయపడుతున్నారో ఒకసారి ఆలోచించండి. దేవర్ వెరీ హైలీ ట్రెంబుల్డ్. ఆ తర్వాత 19 నుంచి గమనిస్తే వారు అనగా ఈ 11 మంది యోసేపు యొక్క గృహ నిర్వాహకుల యొద్దకు వచ్చి ఇంటి ద్వారమున అతనితో మాట్లాడి, ఇంట్లో కూడా వెళ్ళా, అయ్యా ఒక మనవి, మొదట మేము ఆహారం కొంటకే వచ్చితిమి, అయితే మేము దిగిన చోట వచ్చి మా గోనెలు విప్పినప్పుడు ఇదిగో మా రూకలు తూనికకు సరిగా ఎవరి రూకలు వారి గోనె మూతలు ఉండెను, అవి చేత పట్టుకొని వచ్చితిమి. ఆహారం కొంటకు మరి రూకలు తీసుకుని వచ్చాము, మా రూకలు మా గోనెలు ఎవరి వయసులో మాకు తెలియదని చెప్పాను. అందుకతడు మీకు క్షేమం కలుగును గాక, భయపడకుడి, మీ పితరుల దేవుడైన మీ దేవుడు మీకు మీ గోనెలలో ధనమిచ్చును, మీ రూకలు నాకు ముట్టినవని చెప్పి షిమ్యోనును వారి యొద్దకు తీసుకుని వచ్చాను. గృహ నిర్వహణ అంటే ద సూపర్వైజర్ కావచ్చు, మేనేజర్ ఆఫ్ ది హౌస్. ఆయన ఏమంటున్నాడంటే, మీ దేవుడే మీ రూకలు మీకు ఇచ్చాడు, నాకు ముట్టే అంటున్నాడు. మీకు ఇచ్చిన ధాన్యానికి సంబంధించిన రూకలు నాకు చేరాయి, మీ గోనెల్లో రూకలు మీ దేవుడే పెట్టాడు. అనగా యోసేపుని బట్టి యోసేపు గృహ నిర్వాహకుడు కూడా దేవుని గురించి మాట్లాడడం అనేది ఇక్కడ మనం గమనిస్తుంది. యోసేపు హెబ్రీలను పిలిపించి వారి కొరకు ఒక వేటను కోసి విందు తయారు చేయమంటే ఏందయ్యా అని అడగాలి. అక్కడ ఆ గృహ నిర్వాహకుడు అడగడు. అయితే అక్కడ చూడండి 24వ వచనం, ఆ మనుషుడు వారిని యోసేపు ఇంటికి తీసుకుని వచ్చి వారికి నీళ్ళు ఇయ్యగా వారు కాళ్ళు కడుక్కొనిరి, మరియు అతడు వారి గాడిదలకు మేత వేసించిరి. తాము అక్కడ భోజనం చేయవలని వినిది కనుక మధ్యాహ్నమందు యోసేపు వచ్చి వేళకు తమ కానుకలు సిద్ధము చేసిరి. యోసేపు ఇంటికి వచ్చినప్పుడు వారు తమ చేతుల్లో ఉన్న కానుకలు ఇంటిలోనికి తెచ్చి అతనికిచ్చి అతనికి నేలను సాగిలపడి, అప్పుడు మీరు చెప్పిన ముసలివాడైన మీ తండ్రి క్షేమంగా ఉన్నాడా, ఇంకా బ్రతికి ఉన్నాడా అని వారిని క్షేమ సమాచారం అడిగినందున వారు నీ దాసుడైన మా తండ్రి ఇంకా బ్రతికి ఉన్నాడు, క్షేమంగా ఉన్నాడని వంగి సాగిలపడిరి. నీ దాసుడైన మా తండ్రి, నీ దాసుడైన మా తండ్రి. సో ఈ మాట దేన్ని తెలియచేసిన అంటే 17 సంవత్సరాల వయసులో యోసేపు కలిగిన కలలు. ఆ కళల్లో మొదటి కళ ఏంటి? పనులు ఆ 10 మంది కనబడతారు, అనగా మొదటిసారి ఆ 10 మంది వెళ్ళి సాగిల పడతారు. రెండవ కళ ఏంటి? సూర్యచంద్ర నక్షత్రాలు. అప్పుడు యాకోబు అంటాడు, ఏంటి నేను నీ తల్లి నీకు సాగిల పడాలా అని కోప్పడతాడు. ఇక్కడ యాకోబు లిటరల్ గా వచ్చి సాగిల పడ్డాడని కాదు, కానీ అన్నలు ఏమంటారు? నీ దాసుడైన మా తండ్రి, నీ దాసుడైన మా తండ్రి. సో యాకోబు యోసేపు కలిగిన కళలు అక్కడ కనబడతాయి. 29వ వచనం, అప్పుడు అతడు కన్నులెత్తి తన తల్లి కుమారుడును తన తమ్ముడైన బెన్యామీను చూచి, మీరు నాతో చెప్పిన మీ తమ్ముడు ఇతడేనా అని అడిగి, నా కుమారుడా దేవుడు నిన్ను కరుణించును గాక అనెను. అప్పుడు తన తమ్ముని మీద యోసేపునకు ప్రేమ పొర్లుకొని వచ్చెను గనుక అతడు త్వరపడి ఏడ్చుటకు చోటు వెతకి లోపలి గదిలోనికి వెళ్ళి అక్కడ ఏడ్చాను. ఒకసారి ఆ సీన్ ఇమాజిన్ చేసుకోండి. ఆ సీన్ ఇమాజిన్ చేసుకోండి. దాదాపు 20 సంవత్సరాల తర్వాత తన తల్లి కుమారుడు బెన్యామీను చూడగానే, ఆ చిన్న తమ్ముని చూడగానే అతని కళ్ళల్లోంచి పెళ్ళికి వచ్చిన దుఃఖాన్ని ఆపుకోలేక, నేను ఇది మెడిటేట్ చేసినప్పుడు నా కళ్ళలోనే నీళ్లు తిరిగాయి. ఆ సీన్ విజువలైజ్ చేసుకున్నప్పుడు, జ్ఞాపకం చేసుకున్నప్పుడు, నిజంగా ఒకసారి ఆ అన్నదమ్ములు ఇద్దరు చూసుకున్నప్పుడు, ఆ తమ్ముని చూసినప్పుడు, గుర్తుపట్టినప్పుడు, నా కుమారుడు అంటాడు. తమ్ముని చూసి నా కుమారుడా దేవుడు కరుణించును గాక నిన్ను అంటూ ఆ దుఃఖాన్ని ఆపుకోలేక లోపలికి వెళ్ళి వెక్కి ఏడవడం కనబడుతుంది. ఆ తర్వాత 31వ వచనం చూస్తే, అతడు ముఖము కడుక్కొని వెలుపలికి వచ్చి తను తాను అలుచుకొని భోజనం వడ్డించలేను. అతనికి వారికి అతనితో భోజనం చేసిన
ఐగుప్తీయులకు వేరువేరుగా వడ్డించిరి. ఐగుప్తీయులు హెబ్రీయులతో కలిసి భోజనం చేయరు, అది ఐగుప్తీయులకు హేయం. జ్యేష్ఠులు మొదలుకొని కనిష్ఠుల వరకు వారు అతని ఎదుట తమ తమ ఈడు చొప్పున కూర్చుంటారు కనుక ఆ మనుషులు ఒకరి వైపు ఒకడు చూచి ఆశ్చర్యపడింది. మరియు అతడు తన ఎదుట నుండి వారి వంతులెత్తి పంపెను. బెన్యామీను వంతు వారందరి వంతుల కంటే 5 అంతలు గొప్పది. వారు విందు ఆరగించి అతడితో కలిసి సంతుష్టిగా త్రాగిరి. విందు ఆరగించారు, సంతృష్టిగా తాగినగా. ఫుల్ మీల్ అన్నమాట, ఫుల్ ఫీస్ట్. సో ఫస్ట్ టైం ఎంత భయపడుతూ యోసేపు దగ్గరికి వచ్చారో ఆ భయానికి భిన్నమైన రీతిగా అక్కడ యోసేపు జీవితంలో ఒక మంచి ఫీస్ట్ అక్కడ యోసేపు వారికి అందించినట్లుగా మరి మనకు కనబడుతుంది. మరి ఆ అన్నలు చూచిన తర్వాత ప్రతీకారము తీర్చుకోకుండా వారిలో ఒక కన్ఫెషన్, వారు చేసిన పొరపాట్లు వారు ఒప్పుకునే రీతిగా యోసేపు ఒక ప్రణాళిక సిద్ధం చేసి వారిలో ఆ ఒప్పుకోలు కలిగింపచేసి మరి తండ్రికి దుఃఖం కలిగించకుండా ఉండనట్టు నిమిత్తము మరి కుమారుని అనగా సోదరుని పిలిపించుకొని సోదరిని చూసి దుఃఖించడం మనము గమనించవచ్చు. 44వ వచనం నుంచి తిరిగి యోసేపు యాకోబుల వృత్తాంతం గురించి మనము నెక్స్ట్ క్లాస్ లో మనము జ్ఞాపకం చేసుకుంటాం. సో ఇది యోసేపు జీవితంలో వారి అన్నల జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ మనము భావించవచ్చు. అనగా 12 మంది 12 రకాలైన మానసిక స్థితిగతులు. యూదా ఏ రీతిగా ప్రవర్తించాడు, లేవి షిమియోనులు ఏ రీతిగా ప్రవర్తించారు, రూబేను ఏ రీతిగా ప్రవర్తించారు, వీరందరూ కలిసి యోసేపు పట్ల ఎలా ప్రవర్తించారు. వీరందరిలో దేవుని ప్రణాళిక చొప్పున కేవలము యోసేపు మాత్రమే ఎలివేట్ చేయడం అన్నమే కాదు, మిగతా వారిలో కూడా మారు మనసు రావాలి. మిగతా వారు కూడా, ఎందుకంటే దేవుడు యాకోబు ద్వారా 12 గోత్రాలను దేవుడు ఎన్నిక చేశాడు కాబట్టి దేవుని ఎన్నిక ప్రకారం వారు మరి అభివృద్ధి చెందించబడాలంటే ఆ 12 మంది కూడా దేవుని చేత అంగీకరించబడే వారుగా మారాలి. దేవుని చేత అంగీకరించబడే వారుగా మారాలి. అందుకే వారిలో మార్పు కొరకు మరి ఈ కార్యక్రమాలు మనము జరిగించినట్లుగా మనము గమనించవచ్చు. సో ఇంతటితో ఈనాటి ఈ క్లాస్ ముగిస్తాను. మరి ఎవరు ప్రార్థన చేస్తారు? రాజా ప్రార్థన చేస్తావా? ఓకే, ప్రే చేద్దాం. స్పీకర్ ఆన్చి. పరిశుద్ధమైన మా ప్రియ పరలోక తండ్రి, మీ కుమారుడు క్రీస్తు నామములో స్తుతులైనా ఇదిగోను ప్రభా, ఈ యొక్క ఫోన్ ద్వారా నీ బిడ్డ ప్రభా దైవజనుల ద్వారా ఈరోజు మాకు చక్కగా ఒక మంచి యేసుపు అన్నల గురించి మరి యేసు మధ్యలో జరిగినటువంటి ఆ యొక్క సంభాషణ గురించి నిజంగా మేము ఎంతో తెలుసుకున్నాం దేవా. మారు మనసు పొందిన తర్వాత మీరు ఏ విధంగా నీ బిడ్డలను కనికరిస్తారో, ఆదరిస్తారో, ప్రేమిస్తారో, గొప్పగా చేస్తారో మరి మీరు ఏర్పాటు చేసుకున్నటువంటి యొక్క సంభాషణ బట్టి, సందర్భాన్ని బట్టి మేము తెలుసుకుంటున్నాం ప్రభా. మేము స్తుతులైనా మరొకసారి ఈ యొక్క అవకాశం ఇచ్చి ఈ పరిస్థితుల్లో, ఈ యొక్క కష్టకాల పరిస్థితుల్లో మేము వాక్యం ద్వారా మేము ఆనందాన్ని అనుభవిస్తున్నాం దేవా. నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం, చాలా ఆనందపడుతున్నాం. నీ యొక్క జీవ ఫలాలు మాకు దొరకడం నిజంగా. మరి ఈ యొక్క గ్రూప్ లో ఉన్నటువంటి ప్రతి బిడ్డలు అందరూ కూడా ప్రభా మీకు తెలుస్తున్నాం. మరి యేసులాగా మరి ఆనందంలో ఇంకా కలిగినటువంటి పశ్చాత్తాపం మాలో కలగాలని, ఇంకా మాలో ఉన్న లోటుపాటును సవరించాలని, క్షమించాలి. మరి ఈ యొక్క వాక్యం ద్వారా మేము తెలుసుకుని మేము క్షమించాలని కొంచెం మరొకసారి ఈ యొక్క వాక్య బోధన చేసినటువంటి దైవజనులు మొత్తాన్ని మరొకసారి మీ చేతికి బహుగా వాడుకోమని విజ్ఞాపన చేస్తూ, మరి యోగ్యుడు కాని నన్ను ప్రార్థన చేయడానికి ఇచ్చిన మీ అవకాశం బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ ఈ కొద్దిన పాలు యేసునామములో ప్రార్థించి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ మనకు వాక్యాభిలాషులకు వాక్య ప్రబోధానికి సదాకాలం తోడేయును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు